హలో హాయ్ ఈ వీడియో వచ్చేసరికి ఇంకా మేమైతే ఈరోజు ఎలిఫెంట్ క్యాంప్ హౌస్కి అయితే వెళ్ళామండి. క్యాంప్ హౌస్ అంటే ఎలిఫెంట్ల కోట అనమాట. ఇది గురువాయూర్ టెంపుల్ ఉంటుంది కదండి, వాటికి సంబంధించినటువంటి ఏనుగులు అనమాట ఇవన్నీ. గురువాయూర్ దేవసం బోర్డు అంటారు కదా, ఆ ట్రస్ట్కి సంబంధించిన ఏనుగుల కోట అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అనమాట గురువాయూర్కి ఏనుగులు అయితే వెళుతూ ఉంటాయండి. కనీసం మనకి ఇక్కడ 30-40 ఏనుగులు అయితే ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ఇలా మనకి కనిపించే విధంగా బయట పెడతారనమాట. పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి కదండి, అవైతే లోపల పెడతారనమాట. మనకి అక్కడికి అలో లేదండి, డేంజర్ అని. మనకి ఇలా చిన్న చిన్న ఏనుగులు అయితే కనిపించే విధంగా బయట అయితే ఇలా పెడతారనమాట. మంచి ప్లేస్ అండి, చాలా కూల్గా ఉంటుంది. అలాగే మనకి నడవటానికి అలాగే చాలా ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే మీలో ఎంతమంది ఇలా గురువాయూర్కి టెంపుల్కి వచ్చి ఉంటారు? వచ్చి ఉన్నట్లయితే ఈ ప్లేస్కి వెళ్ళుండకపోయచ్చు అనుకుంటున్నా నేనైతే. ఇంకా ఈసారి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. మనకి గురువాయూర్ టెంపుల్ నుంచి ఒక 5 మినిట్స్ అనమాట ఇక్కడికి వెళ్ళడానికి పడుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఎలాగైనా ఇంత దూరం వస్తున్నారు కదా, అన్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళండి అని చెప్తున్నా నేనైతే. ఇంకా ఇప్పుడైతే శబరిమల సీజన్ కాబట్టి ఒకసారి వచ్చి విజిటింగ్ చేసి వెళ్ళండి. ఒక 6 మినిట్స్ అనమాట, 6 లేదు 5 మినిట్స్ బస్సులో అలాగైతే మనకి 5 మినిట్స్ పడుతుంది. గురువాయూర్ టెంపుల్ పక్కనేనండి. ఇంకా రకరకాల ఏనుగులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఆడ ఏనుగులు, అలాగే ఒక కొమ్ము ఉంటుంది కదా, అటువంటి ఏనుగులు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు అన్నమాట వీటికి. ఇంకా ఇదే అనమాట మొత్తం ఒక కోట అనమాట. ముందు ఇది ఏదో కొటారం అయిండొచ్చండి, ఇప్పుడు ఏనుగుల కోటలాగా మార్చారనమాట ఎలిఫెంట్ క్యాంప్ హౌస్ అని. ఇంకా ఇక్కడ ఏనుగులకి స్నానం చేయించడానికి ఇది కూడా ఉందన్నమాట. చాలా ఫ్రీగా అయితే ఉందన్నమాట. ఫ్రీగా నడిచి మనకి వెళ్ళి రావచ్చు. ఇదనమాట ఏనుగులకి స్నానం చేయించడానికి మొత్తం ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట పిల్లలకి గుర్తుండడానికి. వాళ్ళైతే ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. ఈరోజు వెళ్ళాము. ఎలాగైనా టెంపుల్కి వచ్చాం కదా, ఇంకా అన్నీ చూసుకొని వెళ్దాంలే అని వెళ్ళామన్నమాట. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే నేను తీసి పెడుతున్నా, చూసి ఇష్టమైతే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరైతే గురువాయూర్కి వచ్చినట్లయితే ఈసారి వస్తే మాత్రం తప్పకుండా అక్కడికి వెళ్ళినాకనే వెళ్ళండి. వెళ్ళి చూసి మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. కంపల్సరీగా ఒకసారి వెళ్ళి చూడండి. టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట ఒకరికి. చిన్నపిల్లలకైతే 10, లోపల పిల్లలకైతే 10 రూపీస్, 10 అబ్బో వాళ్ళకంతా మొత్తం 20 రూపీస్ అనమాట. ఒకసారి ఎంజాయ్ చేయండి వెళ్ళి చూసి. అంటే మన సైడ్ అంతగా ఏనుగులు అయితే చూడడం కదా, అందుకని ఇక్కడికి వచ్చినాక ఒకసారి చూసి వెళ్ళండి అని చెప్తున్నా అంతే. థ్యాంక్ యూ.